ఎస్టేట్‌లో ఒకప్పుడు వెంచర్‌ని గనక తీసుకొచ్చి అప్లై చేసుకుంటే ఆహ్, ఓ లక్షల్లో వీళ్ళు లంచాలు అడిగేవాళ్ళు అధికారులు. ఆ తర్వాత అధికారులతో పనులు చేపించమని రాజకీయ నాయకుల దగ్గరికెళ్తే, అధికారికి కొంచెం ఇచ్చి, నాకు కొంచెం ఇచ్చేయండి. మీకు ఇదివరకు ఇచ్చేదానికంటే తక్కువకే చేపిస్తున్నానని చెప్పేవాడు. అట్లా పెరిగిపోయి ఇప్పుడేమైపోయిందంటే ఫ్లాట్‌లివ్వాలి లేదా డబ్బులివ్వాలి బల్క్‌గా. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా ఒక దందాలాగా నడుస్తుంది. రియల్ ఎస్టేట్ వెంచర్ అంటే అపార్ట్మెంట్‌లో ఫ్లాట్‌లో లేకపోతే ఫ్లాట్‌లో లేదంటే క్యాషో లేదా రెండూను. ఇట్లా నడుస్తోంది. మెత్తగా ఉండేవాడిని మొత్తి తినేస్తున్నారు. తాజాగా ఇట్లాంటి ఘటనకు సంబంధించిన ఒక వార్తని సాక్షి హైలైట్ చేసింది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వెంచర్ విషయంలో పోలీసుల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మీ ప్రోద్బలంతో దర్శి సీఐ రామారావు జోక్యం చేసుకుని వెంచర్ యజమాని గంటల తరబడి పోలీస్ స్టేషన్ నిర్బంధించడమే కాకుండా కొనుగోలుదారుతో వచ్చిన బస్సుని వెంచర్ లోపలే నిలిపేసి గేట్లకు తాళాలు వేయించారు. దీంతో విజయవాడ, రాజమండ్రి నుంచి వచ్చిన సుమారు 40 మంది కొనుగోలుదారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు చిన్నారులతో సహా చీకట్లో గంటల తరబడి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వ్యవహారం వెనక రాజకీయ ఒత్తిళ్లు, ముడుపుల వ్యవహారం ఉన్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కురిచేడు మండలం మల్లాయపాలెం రెవెన్యూ విలేజ్ పరిధిలో ఆదివారం రాత్రి ఒక వెంచర్ యజమాని పోలీసులు నిర్బంధించారు. ఈ ఘటనకు సంబంధించి తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ సుమారు 10 ఎకరాల విజయవాడకి చెందిన వ్యక్తి హౌస్ ప్లాట్లను వెంచర్ వేశాడు. కొందరు ఏజెంట్లతో కలిసి ఆదివారం విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి వెంచర్ చూపించేందుకు టూరిస్ట్ బస్సులో కొనుగోలుదారుని తీసుకొచ్చాడు. ఫ్లాట్లు చూసి వాళ్ళు వెంచర్ యజమానితో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా పోలీసులు రంగప్రవేశం చేశారు. వెంచర్ యజమాని తీసుకెళ్లి దర్శి సిఐ కార్యాలయం నిర్బంధించారు. వచ్చిన కొనుగోలుదారులు, ఏజెంట్లు దాదాపు 40 మందిని వెంచర్ బయటకు పంపించేసి బస్సును వెంచర్ లోపల పెట్టి గేటుకు తాళం వేశారు. ఇతర వాహనాలు మాట్లాడుకుని మీ దారిని మీరు వెళ్ళండి ఉచిత సలహా సైతం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కురిచేడు వరకు పంపండి, మహిళలు చిన్నపిల్లలు ఉన్నారని బతిమాలినా పట్టించుకోలేదు. తమను తీసుకొచ్చిన ఏజెంట్లతో సహా రాత్రి పొద్దుపోయే వరకు గంటల తరబడి పిల్లలతో వెంచర్ వద్ద చీకట్లో నిలబడి భయాందోళనకు గురయ్యారు. నియోజకవర్గంలో ఎక్కడ వెంచర్ వేసినా తమ కప్పం చెల్లించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆయా వెంచర్ల యజమానులపై ఒత్తిడి తెస్తున్నట్టు నియోజకవర్గంలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఆదేశాల మేరకు సీఏ రామారావు వెంచర్ యజమాని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆయన అదుపులో తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. పొద్దుపోయే వరకు వెంచర్ యజమాని సీఏ కార్యాలయంలో ఉంచినట్టు తెలిసింది. ఎక్కడ వెంచర్లు వేసినా పోలీసులు నడిపెట్టుకుని వసూలు చేయడం గొట్టిపాటి లక్ష్మికి సర్వసాధారణం అయిపోయిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ప్రజల కోసం పనిచేయడం మానుకుని టీడీపీ ఇన్ఛార్జికి వసూలు పనిలో ఉంటున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయంటూ సాక్షి రాసుకొచ్చింది. ఇది ఎంతవరకు వస్తామని ధృవీకరించలేం, బట్ వీళ్ళు ఫోటోలు కూడా మెన్షన్ చేసుకొచ్చారు ఇక్కడ.